విజయవాడలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. మాచవరం మోడ్రన్ సూపర్ మార్కెట్ పక్క సందులో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. నగరపాలక సంస్థ యంత్రాంగం, మాచవరం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గత వారం రోజులుగా భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా బుడమేరుకు గండ్లు పడడంతో విజయవాడ మొత్తం నీట మునిగింది. దీంతో ఆ ప్రాంత ప్రజలంతా జలదిగ్బంధంలో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం వారందరికీ ఆహార పదార్థాలు, మెడిసిన్స్ పంపిణీ చేస్తూ ఆదుకుంటోంది. ఇప్పటికే గండ్లు పూడ్చి నీటిపారుదలను కట్టడి చేసింది. ఇలాంటి సమయంలో మాచవరంలో కొండ చర్యలు విరిగిపడడం, ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. నాడు కూడా ఇదే మాదిరి వర్షం పడటం జరిగింది. 150 సంవత్సరాలతో మన విజయవాడ నగరంలో ఆ వర్షం పడటం వల్ల కొండ ప్రాంతం, ఈ ప్రాంతంలో పేదవాళ్ళు అనేక మంది నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ 50-60 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న వీరిలో ఎప్పుడు కూడా ఇంత ఇబ్బంది అనిపించలేదు. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పటికి ఎక్కడైతే ప్రమాదం అనిపిస్తుందో కొంచెం ఎలర్ట్ కూడా చేయడం జరుగుతోంది. సో ఆ కోణంలో ఈ రోజున నాని అయిపోయింది, ఎండ వచ్చింది, ఈ ఇష్యూ క్లోజ్ అవుతున్న సందర్భంలో